హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కందగడ్డ ఉడకబెడుతున్నా అనమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తా. ఫస్ట్ అయితే వీటిని వాటర్లో నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. ఆ డస్ట్ మురికి అంతా పోతుంది అనమాట. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది కదా, పట్టేసి ఉంటుంది దానికి, మనకు అంతా కనిపించదు కూడా, అది మొత్తం పోతుంది. తర్వాత ఇలా మంచిగా రఫ్ చేస్తూ క్లీన్ చేయండి వాటిని. చూడండి, రబ్ చేస్తే అసలు ఎంత మురికి మొత్తం పోయి వాటర్ కలర్ చేంజ్ అయిందో. తర్వాత సెకండ్ టైం మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఒకసారి రఫ్ చేస్తూ మళ్ళీ ఒకసారి కడిగేయండి నీట్గా. తర్వాత ఈ కందగడ్డలకి తొడములు ఉన్నాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ కట్ చేయండి నీట్గా. అంటే అవి పోయే వరకు, వాటికి మురికి ఉంటుంది, మనకు అంత కనిపించదు. అండ్ అవి తీస్తే బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత ఇక ప్యాన్ పెట్టుకోండి, మీకు ఏదైతే అది పెట్టుకోండి. ఇక నేను ఇట్లా తొడాలు తీస్తున్నాను అనమాట. చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. నాకైతే చిన్నగా బాగుంటుంది అని చెప్పేసి నేను చిన్న పీసెస్ చేస్తున్నా. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఉడకబెట్టండి. అంటే ఎక్కువ వాటర్ వేయకుండా మనం తక్కువ వాటర్లో ఉడకబెడుతున్నాం అనమాట. అయితే మంచిగా చూసిరా 6 or 7 పీసెస్ వచ్చినాయి. తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నాను నేను. కొంచెం దాన్ని తురుముకొని వేసుకోండి, బాగుంటుంది. అంటే గడ్డ వేయకుండా. తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ పోస్తున్నా. మీరు నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే పోయండి, లేదంటే ఆయిల్ తీసుకోండి. నా దగ్గర లేక ఆయిల్ తీసుకున్నా. లైట్గా ఇట్లా వాటర్ చిమ్మండి, లైట్గా ఇట్లా జస్ట్ అట్లా లైట్గా చిమ్మండి. చూడండి, ఆ తర్వాత చూసుకోండి. అలా ఒక 10 minutesకి 5 minutesకి ఒకసారి చూసుకొని నీళ్ళు ఇంకిపోతే నేను మళ్ళీ సెకండ్ టైం జమ్ముతున్నాను అనమాట. తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ బెల్లంకి మొత్తం కలుస్తుంది అని చెప్పేసి మొత్తం ఇట్లా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇంతసేపు ఇటే ఉన్నాయి కదా, అటు సైడ్ కూడా ఉడుకుతాయి అని చెప్పేసి మిక్స్ చేస్తున్నా. మీరు కూడా సేమ్ ఇట్లానే చేయండి. అండ్ మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు అవన్నీ తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత సింపుల్గా తీసుకున్నా. మినిమం ఒక 20 or 15 to 20 minutes పడుతుంది నాకు ఉడకడానికి. నేను ఫోర్క్ స్పూన్తో ఇలా చూస్తే తెలుస్తుంది కదా ఉడికిందా లేదా అని చెప్పేసి. అంటే ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది అని చెప్పేసి అన్నీ చూస్తున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు కూడా ఇట్లా చెక్ చేసుకోండి, తెలుస్తుంది. అండ్ తర్వాత పీల్ చేసేసి తినండి బెల్లం టేస్ట్కి. అండ్ లైట్గా సాల్ట్ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే ఈ బెల్లం తీయగా దానికి తీయగా ఉంటుంది కదా, ఆ సాల్ట్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు, అందుకే సాల్ట్ కూడా వేసిన. ఇట్లా నీట్గా పీల్ తీసేసి తినండి. ట్రై చేయండి ఒకసారి. అయితే ఇలా ఎక్కువ నీళ్ళు పోయకుండా బాగుంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లు మీ నవ్యాస్ వరల్డ్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్. ఇంత